మన కేసీఆర్ సార్ లెక్కనే ఉండాలనిపిస్తుంది నాకైతే. ఎవ్వల్ని తేడా చూడడు, ఎవ్వరు పిలిచినా పోతాడు, ఎవరు ఏడికి రమ్మని వస్తాడు. గుళ్ళు, మసీదులు, చర్చిలు అన్నింట్లో పోయి పూజలు, నమాజ్లు, ప్రార్థనలు కూడా చేసొస్తాడు. పోయిన కాడ ఒట్టిగానే ఉండడు, పిలిచినోళ్లను ఖుషి చేస్తేందుకు వరాల వాన గుమ్మరిచ్చొస్తాడు. కానీ మన కేసీఆర్ సార్ కంటే పెద్ద పదవిలున్న ఓ సార్కు కొన్ని నచ్చినట్టున్నాయి. అటు మోకాన కూడా చూడడు. మరి ఆయన ఎవరో తెలుసుకోవాలి కదా. అయితే చూడండి, రంజాన్ నెల సురువు అయిందంటే చాలు ఇఫ్తార్ దావతులు జోరుగా నడుస్తాయి దేశంలో. ఎవ్వరికి దోషిన కాడికాళ్ళు దావతులు ఇస్తుంటారు. ప్రతి ఏడు సెంటర్ సర్కారు కూడా ఇఫ్తార్ విందుని ముస్లిం పెద్ద మనుషులకు పిలిచి ఇచ్చేది. మొన్నటిదాకా దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ కూడా గీతనే చేసింది. కానీ ఎందుకో మోడీ సార్ వచ్చినాక మునుపు తప్పినట్టు కొడుతున్నది. సర్కార్ తరఫున ఇఫ్తార్ దావతులు ఇస్తలేరు, ఎవరన్నా ఇచ్చినా సారు పోతలేడు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు రమ్మని ప్రధానమంత్రి సార్ను పిలిస్తే నాకు సీఎంలతో మీటింగ్ ఉన్నది కుదురుతలేదని మతలబు పంపిండట. మొన్నటిదాకా కాశ్మీర్లో మోడీ సారే జోర్దార్గా దావతిస్తాడు అన్నారు. కానీ అది కూడా క్యాన్సల్ అయితే కొడుతున్నది. కానీ ఇప్పుడే కాదు, ఇంతకు మొదలు గుజరాత్కి ముఖ్యమంత్రి కొలు చేసినప్పుడు కూడా ఎన్నడూ ఇఫ్తార్ దావత్ ఇవ్వలేదంట. ఎవరైనా పిలిచినా పోయేటోడు కాదట. కర్మ రాష్ట్రాలల్లో గింత జోర్దార్గా రంజాన్ దావతులు నడుస్తుంటే సారు గిట్లెందుకు చేస్తున్నాడో అర్థమైతలేదట కొందరు.